హరివిల్లు పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. నెక్స్ట్ టాపిక్ ఇది కూడాను దేశానికి సంబంధించింది. ఈ మధ్య మన రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్నావు నువ్వు బాగా. ఈసారి నెక్స్ట్ రాష్ట్రం మీద టాపిక్లు ఏమైనా చేస్తే కొంత మనకి లోపల నుంచి అన్నుకొచ్చేస్తుంది సార్. ఇంకా దేశం గురించే కోపం అనుకుంటే రాష్ట్రం గురించి ఇంకా కోపం అయిపోయింది. కాకపోతే నెక్స్ట్ టాపిక్ లోని అట్లీస్ట్ నెక్స్ట్ విహంగ వీక్షణలో కనీసం ఒకటైనా రాష్ట్రం తాలూకా టాపిక్ మళ్ళీ పట్టరావాల్సి. ఎందుకంటే నేను రాష్ట్రం గురించి కనుక నువ్వు మంచి టాపిక్స్ తో రాకపోతే కనుక నేను నీ ప్లేస్ లో రామ్ గోపాల్ వర్మని పిలుస్తాను. అయ్యా వద్దయ్యా, ప్లీజ్ అయ్యా, పిల్లలు ఉన్నారయ్యా, చదివించుకోవాలి ప్లీజ్, మీరు ఉద్యోగం తీసేస్తే ఎలా? ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఏంటి? మనం ఐ థింక్ యూ హ్యావ్ టు సెట్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఈ టాపిక్ గత లాస్ట్ ఇయర్ నుంచి వి బీన్ కీపింగ్ ఇట్ ఆన్ హోల్డ్. దాన్ని అలాగా ఎవ్రీ టైం మనకు వస్తున్న టాపిక్ ఇది. అంటే మనం ఇండియా ఇస్ డూయింగ్ వెల్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్. మనకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిగ్ ఎకానమీ అన్న ట్యాగ్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ హర్డల్స్ ఆర్ ఛాలెంజెస్, వీ విల్ స్టిల్ రిటైన్ ఇట్. ఈ సంవత్సరం మనం అది 6 అవ్వచ్చు, 6.5 అవ్వచ్చు, 7.2 అవ్వచ్చు. ఎందుకంటే మనం బేస్ రేట్ ఎవరికి ఎక్సెల్ ఫార్ములాలో ఏం కనబడితే అది వేసి మనకి డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి, ఏకంగా దానికి బేస్ మార్చేసాం కాబట్టి ఇది కూడా పెరిగిపోయింది అన్నది మనకి అలవాటు అయిపోయింది. అదర్వైజ్ ఇంతకు ముందు కనీసం 2014 వరకు బేస్ రేట్ అన్నది మారదు. ఇట్ వుడ్ ఆల్వేస్ బి మెజర్డ్ అగైనిస్ట్ 1 అని ఉండేది. ఇప్పుడు బేస్ ఇయరే మార్చేస్తున్నాం మనం, ఎందుకంటే అక్కడ చాలా యావరేజ్ పెరిగిపోయింది కాబట్టి దాన్ని తీసేయండి ఏకంగా లెక్కల్లోంచి అని చెప్పి. సో ఎవరైనా జీడిపి స్టడీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. నౌ ద క్వశ్చన్ హియర్ ఇస్, అందరికీ ఇది ఎంతో కొంత ఇన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇది అర్థమయ్యే, ఇది ఎక్కడో ఒక దగ్గర తట్టిన విషయమే అయి ఉండాలి. ఇఫ్ వీఆర్ డూయింగ్ సో వెల్, అంటే వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ దట్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్. ఈ పర్టికులర్ టాపిక్ మనం మాట్లాడుకున్నప్పుడు గవర్నమెంట్ చేసిన ఎప్పుడు తిట్టడమేనా? ఈసారి వాళ్ళు చేసిన కొన్ని మంచిలు కూడా ఉన్నాయి, అది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇది టాపిక్ ఎకానమీ గురించి కదా, ఇండియన్ ఎకానమీ గురించి, ప్రస్తుతం స్టేట్ ఆఫ్ ద ఎకానమీ అనేది, అన్ఈవెన్ గ్రోత్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. ఎస్, ఓకే. ఏమిటయ్యా అన్ని నెగిటివ్ టాపిక్స్ తీసుకొస్తున్నావు నువ్వు? ఒక మంచి, ముఖ్యంగా మన ఫ్రెండ్స్ అందరికి నువ్వు బాగా ఉత్సాహం వచ్చేలాగా ఒక మంచి పాజిటివ్ పాయింట్ ఏమని చెప్పి ఇండియన్ ఎకానమీ గురించి. ఇండియన్ ఎకానమీ, వీ విల్ స్టిల్ బి ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లార్జ్ ఎకానమీ. ఎన్ని బేస్ రేట్స్ మార్చినా దిస్ ఇయర్, అండ్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ వీఆర్ బీటింగ్ ఎస్టిమేట్స్. దే విల్ రివైజ్ ఇట్ అప్వర్డ్స్. 6.5 అని డిక్లేర్ చేసినది, వీ విల్ మోస్ట్ ప్రాబబ్లీ బి ఎట్ 7. సో ఖచ్చితంగా వీ విల్ డూ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్. మన బడ్జెట్ ఇచ్చిన దానికన్నా కూడా వీ విల్ బి బెటర్ దాన్. ఇంతకన్నా మంచి నేను చెప్పలేనయ్యా. ఎంతకన్నా అంటే ఇప్పుడు జీడిపి పెరిగినందువల్ల ఇప్పుడు మన జీతాలు ఏమైనా పెరుగుతాయా? ఇన్ఫ్లేషన్ ఏమైనా తగ్గుద్దా? మీరు నాకు ఇప్పుడే వార్నింగ్ ఇచ్చి ఉద్యోగం కూడా తీసేస్తానంటున్నారు. నాది విహంగ వీక్షణ ఉద్యోగం. నౌ ద థింగ్ హియర్ ఇస్, ఎవిడెంట్ గా కనబడుతున్న ఎకనామిక్ గ్రోత్ ఇండికేటర్స్ ఏవైతే, ఓకే, మళ్ళీ టు సెట్ కాంటెక్స్ట్ ఫర్ ది లిజనర్స్, మనం ఇట్ ఈస్ గ్రోత్ ఇస్ హ్యాపెనింగ్. కాకపోతే మనకి కనబడుతున్న గ్రోత్ తో పాటు దేర్ ఆర్ అదర్ థింగ్స్ విచ్ అ లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇస్ నాట్ బెనిఫిటింగ్ ఫ్రమ్ దిస్ గ్రోత్ ఈజ్ అవర్ టాపిక్ ఫర్ టుడే. సో ఇందులో మంచి టెక్నికల్ పాయింట్స్ అవన్నీ ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ డేటా కూడాను. There is a technical term for it. After pandemic, some countries, including India, are going through this what is called K-shaped growth. Yes, కొన్ని వర్గాలేమో బాగా పైకి పెరుగుతున్నారు, కొన్ని వర్గాలు కింద తగ్గుతున్నారు. అది కరెక్ట్. అంతే. మీరేమో పైన పెరిగే వర్గంలో ఉన్నారు, మేమేమో కింద పెరిగే వర్గంలో ఉన్నాం. చెప్పండి ఇంకా. అంతే. మొత్తం నాకు ఈ పాడ్కాస్ట్ చేయాలన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయి ఒక మాట. ఓకే, నా వింటున్న వాళ్ళకి పన్స్ అసైడ్, ఇట్ ఈస్ ద ట్రూత్. కే షేప్డ్ ఎకానమీ. దీనికి దెర్ ఇస్ అ సింపుల్ ఫ్యాక్ట్, సింపుల్ స్టాటిస్టిక్ దట్ విల్ టెల్ us ఎంతవరకు ఇది ఎవిడెంట్ అన్నది. ద బిగ్గెస్ట్ beneficiaries of this, but ఇది పోనీ, let me start with something that a BJP man has said. విరల్ ఆచార్య అని చెప్పి డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ చేశారు. ఆయన బిఫోర్ టర్మ్ 2 years ఆయన టర్మ్ ఎక్కడి నుంచో ప్రొఫెసర్లు మనం తెస్తూ ఉంటాం కదా, బయట దేశం ఏదో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, కొలంబియా, కార్నెల్, ఏల్, ఎక్కడి నుంచో.
సో ఆయన 2 years టర్మ్ ఇస్తే ఆయన 2-3 నెలల ముందే వెళ్ళిపోయారు ఆయన, ఇంకా చాలులే అని చెప్పి ఇక్కడి నుంచి. అండ్ దట్ వాజ్ రీసెంట్లీ 2019 వరకు ఆయన 17 to 19 ఆయన ఇక్కడే ఉన్నారు. సో ప్రీ పాండమిక్, వీఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ పాండమిక్ అన్న మాట అనలేని డేటా పాయింట్ తెచ్చాం మేము ఇప్పుడు ఇక్కడ దీనికోసం. సో విరల్ ఆచార్య మొన్న అన్న మాట ఏంటంటే, ద రిచ్ హ్యావ్ బీన్ ద బెనిఫిషియరీస్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ అండ్ మానిటరీ స్టిమ్యులస్, అండ్ the lopsided recovery is not enough to bring GDP levels commensurate with pre-pandemic trends. ఆయన అన్న మాట అది. అప్పటి నుంచి all the steps that the government is taking is not helping the actual, మన వాళ్ళు అంత్యోదయ యోజన అని చెప్పి మన గవర్నమెంట్ ఏదైతే అసలు అందరికన్నా అడుగునున్న వాడినే నేను అందరికన్నా బెనిఫిట్ ఇస్తున్నాను అని ఏదైతే అంటున్నారో అది కంప్లీట్ ఫాల్స్. అందులో there is no doubt about it. There are statistics to prove it. ఎంత భక్తులయ్యి ఎంత సపోర్టర్స్ అయినా కూడా యూ కెనాట్ రిఫ్యూట్ దిస్ ఫ్యాక్ట్. ఇది పొలిటికల్ పార్టీ అసైడ్, దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ వీ కెన్ బి హ్యాపీ విత్. ఇట్ ఈస్ అ టెరిబుల్ స్టాటిస్టిక్. కారణం చెప్తాను. ఫార్చ్యూన్స్ అట్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్ హ్యావ్ ఇంక్రీజ్డ్ సబ్స్టాన్షియల్లీ. సో అంటే మనం ఇండియాలో రిచ్ అన్న మాట వాడక్కర్లేదు, మిడిల్ క్లాస్ అండ్ అబౌవ్ అనుకుందాం పోనీ ఫర్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ కి. Their incomes have increased by 39% since 2016. 39% average lo increase ayyayi. And those at the bottom have fallen drastically by 53% since 2016. అంటే రిచ్ తాలూకా అమౌంట్ పెరిగిన దానికన్నా పూర్ తాలూకా అమౌంట్ పోయినది చాలా ఎక్కువ. ఇమాజిన్ సమ్వన్ బీయింగ్, అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసిన తర్వాత they are poorer by 53% compared to 2016. అండ్ 2016 లో మనం ఏదో ధనిక రాష్ట్రం ఏం కామే, కోవిడ్ వచ్చి మొత్తం మార్చేసింది అని మనం చెప్పడానికి. అక్కడి నుంచి లెక్కేసుకున్నా కూడా టెరిబుల్ స్టాటిస్టిక్. ద రిచ్ హ్యావ్ బికమ్ రిచర్, ద పూర్ హ్యావ్ బికమ్ పూరర్. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ రికవరీ పాయింట్స్. ఇందులోని స్టాటిస్టిక్స్ చాలా ఉన్నాయి, అందులో ఎన్ని కవర్ చేయగలమో చూద్దాం మనం. బట్ ఒక స్టాటిస్టిక్ చెప్పి దాన్ని ఐ విల్ ఆస్క్ యు అ క్వశ్చన్. ఇందులోని మనం అవర్ జీడిపి ఇస్ గ్రోయింగ్ అని మనం ఏదైతే అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన లేటెస్ట్ చూద్దాం, మన February 28 రిలీజ్ అయిన జీడిపి. దీంట్లో రియల్ జీడిపి గ్రోత్ కేమ్ ఇన్ అట్ 4.4% ఫర్ Q3 ఆఫ్ FY23. 4.4% వచ్చింది అని చెప్పి. ఆ 4.4% దేని వల్ల వచ్చింది? ఇప్పుడు మనం నిఫ్టీ పెరిగినప్పుడు ఏ నిఫ్టీని లాగే అని చూస్తాం కదా, రిలయన్స్ లాగిందా, ఇన్ఫీ లాగిందా, TCS లాగిందా, ITC లాగిందా, చూసినట్టు ఈ పర్సంటేజ్ 4.4 కూడా పెరగడంలో ప్రైమరీ రీజన్ ఏంటిటా అంటే కన్స్ట్రక్షన్ complete segment anta was up 8.4%. Services led by consumption led services like hotels, airlines and travel was up 9.7%. Manufacturing was actually down by 1.1%, and the trend of manufacturing being down has continued. The previous quarter it was down by 3.6%. FMCG consumption has been down. Production తగ్గించారట వాళ్ళు 1.2% during the whole year. They have produced lesser than last year because rural consumption is not picking up. So whatever the driving factors of GDP are services, construction, అందులో చూస్తే ఎఫ్లూయెంట్ తాలూకా లెడ్ కన్సంప్షన్, అది ట్రావెల్ ఒకవేళ లెక్కేసుకుంటే, బికాజ్ అది పెద్ద కాంట్రిబ్యూటర్ కదా, ఇట్ ఇంపాక్ట్స్ లాక్స్ ఆఫ్ పీపుల్, వెరీ బిగ్ ఎంప్లాయర్ కాబట్టి వాడు ఆ సెక్టర్ కంప్లీట్ గా. హోటల్స్ అవ్వచ్చు, ఫ్లైట్లు జామ్ ప్యాక్ ఉన్నాయి, హాలిడే రేట్లు మనలో ఉన్న వాళ్ళు, మీరు నేను చూసినా, మన మిగిలిన వాళ్ళు శ్రోతలు చూసినా కూడా మెంటల్ ఎక్కిపోతున్నాయి. ఏంటి రేట్లు? ఇండియాలోనే ఒకవేళ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్ళాలంటే 2-3 లక్షల రూపాయలు, ఎక్కడికి వెళ్ళలేం, 2-3 లక్షల రూపాయలు ఏకంగా. We can't go anywhere without that money. So, but that is booming. That is pulling the whole GDP. But almost 80% of our population is below poverty line, which is why we are still giving them food grains అని చెప్పి మన మోదీ గారే మొన్నే మళ్ళీ వచ్చి చెప్పి ఎక్స్టెండ్ చేస్తున్నానని చెప్పారు కదా. So we are a country which the government itself has declared that the country is 80% poor, below poverty line level poor. We are giving them food grains, otherwise they won't survive, and government ఒప్పుకున్న statistic. So all this GDP growth is not affecting those 80%. It is only impacting the others on the top of it. So I have other data points, but I will come to it after you put forth మీరు దీని గురించి. అదే అంటే అంటే చాలా వరకు డేటా చూస్తా ఉంటే ఈ అతను వివేక్ కౌల్ అని అతను రాస్తా ఉంటాడు కదా, అతను కూడా ఈ మధ్య 2-3 సార్లు వ్యాసాలు రాశాడు. ఇట్లా ఏంటంటే రిషి బాగ్డి అని ఉన్నాడు కదా, బీజేపీ సపోర్టరు, అతను పెడతా ఉంటాడు
ఏంటిది కార్స్, ముఖ్యంగా హై ఎండ్ కార్స్, దానికి వెయిట్ టైమ్ 1 year దాకా ఉంది. అండ్ స్టిల్ పీపుల్ సే దట్ ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ అని. కానీ లేకపోతే పఠాన్ సినిమాకి 300 crores వచ్చేసినాయి, స్టిల్ పీపుల్ సే ఇట్స్ ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ అంటే. సో ఇలా డేటా పాయింట్స్ అవన్నీను, అంటే అలాంటి డేటా పాయింట్స్ లో జనాలు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే రిచ్ అండ్ హై అప్పర్ మిడిల్ క్లాస్ అనుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఇండియాలో ఐ థింక్ ఇఫ్ యూఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ 60,000-70,000 per month, you're already in the top 3%. Okay, so now so when what we are actually referring to is people, let's say arbitrarily I'm taking a number, somebody who is earning more than, let's say, 4 lakhs per month and above, అప్పర్ మిడిల్ క్లాస్ కి థ్రెషోల్డ్ అది అనుకుందాం. సో అదంతా ఒక 0.3, 0.4, 0.25% ఉంటారు అంతే జనాభా మొత్తం మీద. కానీ వాళ్ళ సంఖ్య తక్కువైనా కూడా, అంటే ఇప్పుడు 0.3% అంటే చాలా చిన్నది కనపడుతుంది కదా, కానీ 140 కోట్ల జనాభాలో దట్స్ ఎ సిగ్నిఫికెంట్ నంబర్. అండ్ వెన్ దే స్పెండ్ ఆన్ cars, luxury cars, on mobile phones, buying new mobile phones every 6 months, and traveling, family vacations కానీ, అలాగే going to a movie with family and spending some 2,000 rupees at least on that movie. Then obviously shopping, e-commerce, impulse purchases, ఇవన్నీ కలుపుకుంటే కనుక that small segment itself can పుల్లింగ్ అలాంగ్ ద ఎకానమీ అనమాట. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒకళ్ళు బాగా సంపాదిస్తున్నారు అనేది కంటే కూడాను, ఐడియల్లీ ఒక వెల్త్ జనరేట్ అయితే కనుక ప్రభుత్వం చేసిన పనుల వల్ల ఆ వెల్త్ సాధ్యమైనంత వరకు అందరికీ దాని ఫలాలు అందరికీ అందితే సమాజంలో అందరి బతుకులు బాగుపడతాయి. ముఖ్యంగా ఆ వెల్త్ లేకపోవటం వల్ల మినిమం నెసెసిటీస్ లైఫ్ లో ఏవైతే ఉంటాయో, కూడు గుడ్డ గూడు టైప్ లో, అంటే రోటీ కపడా మకాన్ అలాంటివి కానీ, అలాగే పిల్లలు చదువు చెప్పడం కానీ, చెప్పించుకోవటం, పిల్లల్ని పనికి పంపించకుండా చదువు చెప్పించుకోగలగటం, అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ దాకా, ఇలాంటివన్నీ సమకూరుతాయి అన్ని వర్గాలకు కూడా, కనీసం ఆ వెల్త్ ఒక లెవెల్లో డిస్ట్రిబ్యూట్ అయితే కనుక. కానీ అది ఈక్విటబుల్ గా అందరికి ఈక్వల్ అమౌంట్ వెళ్ళాలని సోషలిస్ట్ టైప్ చెప్పట్లేదు నేను. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అవుతుంది ఏంటంటే, జిడిపి గ్రోత్ అవుతుంది. అమాంగ్ ఇండియా హ్యాస్ యాక్చువల్లీ బీన్ మేకింగ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ జిడిపి గ్రోత్, showing one of the highest GDP growths in the world for the last 2 decades almost. Okay, కానీ డిమానిటైజేషన్ వల్ల జరిగిన ఝట్కా కానీ, దాని నుంచి మొదలుపెట్టి జిఎస్టి కొంచెం హడావుడిగా ఒక 5-6 నెలల టైం ఏమంటారా బాబు అని చెప్పి ప్రతిపక్షాల వాళ్ళు, ఇండస్ట్రీ వ్యాపార వర్గాల వాళ్ళు మొత్తుకున్నా కూడా లేదు, 2 నెలల్లోనే రోల్అవుట్ చేసేశారు. దానివల్ల జరిగిన ఇబ్బందులు, ఇంకా ఎదురుగా పాండమిక్ లో కూడాను, అంటే మూలిగే నక్క మీద తాటికే పడినట్టు పాండమిక్కే ఒక పెద్ద ఇబ్బంది అయితే 4 గంటలు మాత్రమే నోటీస్ ఇచ్చి 50 రోజుల పాటు ఎక్కడికక్కడ అన్ని ఆపేసేసి అలాంటి కొన్ని తుగ్లక్ నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఎకానమీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూ వస్తుంది. సో ఎకానమీకి దెబ్బ తగిలినప్పుడల్లా కూడా ఏంటంటే, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి, బాగా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ దే హ్యావ్ మోర్ ఎట్ స్టేక్. వాళ్ళకి జరిగే నష్టం చాలా గట్టిగా ఉంటుంది. కానీ బట్ దే ఆల్సో హ్యావ్ ద రిసోర్సెస్ టు క్రియేట్ ఆపర్చునిటీస్ అవుట్ ఆఫ్ దోస్ ఛాలెంజెస్ అండ్ దెన్ బికమ్ ఈవెన్ రిచర్. కానీ అల్టిమేట్ గా కింద వర్గాల్లో ఉండే వాళ్ళకి మాత్రం కోలుకోలేని దెబ్బలు తగులుతూ ఉంటాయి అన్నమాట. ఈ దెబ్బల మీద దెబ్బలతో పాటు, అంటే ఉద్యోగాలు ఎక్కువ పెరగకపోవటం, గత 10 ఏళ్ళుగా అట్లీస్ట్ ఉద్యోగాలు పెరగకపోవటం, ఇంత జీడిపి గ్రోత్ ఉన్నా కూడా ప్రతి సంవత్సరం ఉద్యోగాలు పెరగకపోవటం, అలాగే ఈ పాండమిక్ వల్ల
ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోవటం, దాని తోడు ఈ పాండమిక్ వల్ల కుటుంబ సభ్యులు ఎవరైనా సరే హాస్పిటల్లో పడితే గనక వాళ్ళ ట్రీట్మెంట్ కి ఉన్న సేవింగ్స్ అలాగే ఉన్న ఆస్తి ఉంటే గనక అది సగమం పూర్తిగా అమ్మేసుకోవటం, ఈ టైప్ లో ఓన్లీ పూర్ మాత్రమే దెబ్బతినలేదు గత కొద్దేళ్లలో, ఈవెన్ మిడిల్ క్లాస్ కూడా చాలా దెబ్బతిన్నారు. ఏంటంటే ఈ ఎంప్లాయ్మెంట్ అంటే న్యూ జాబ్ క్రియేషన్ లేకపోవటం, ఉన్న ఉద్యోగాలు ఊడిపోవటం, కానీ లేకపోతే ఈవెన్ ఇంక్రిమెంట్స్ కూడా చాలా తగ్గిపోయినాయి యాక్చువల్గా గత కొద్దేళ్లుగా చూస్తే కనుక. వీటితో పాటు ఇలా ఎవరైనా కుటుంబ సభ్యులకు గనక హాస్పిటల్ ఖర్చులు ఇలాంటివన్నీ కూడా మీద పడ్డాయంటే ఈ సోకాల్డ్ మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు కూడాను పూర్ కేటగిరీలోకి వెళ్ళిపోతున్నారు కూడా. సో ఇదంతా ఉంది. కాకపోతే నేను ఆలోచించుకునేది, మిమ్మల్ని కూడా అడిగేది ఏంటంటే, దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని చేసింది, కానీ అది సరైన పనులు చేసిందా, ఇంకా మార్పులు ఏమైనా చేయాలా అని చెప్పేసి. ప్రభుత్వం చేసిన పనులు ఏంటంటే నా ఉద్దేశంలో, ఈవెన్ పాండమిక్ ముందు కూడా వాళ్ళు ఏం చేశారు, గ్రోత్ స్లో డౌన్ అయిపోతుంది కాబట్టి కార్పొరేట్ ట్యాక్స్ రేట్ తగ్గించారు. సో దట్ బిజినెస్ మెన్ హ్యావ్ మోర్ ప్రాఫిట్స్ ఇన్ దేర్ హ్యాండ్, సో దే విల్ ఇన్వెస్ట్ ఇట్ ఇన్ ద బిజినెస్. సో కెపాసిటీ క్రియేట్ అవుతుంది. when they invest back in the business and capacity is built, obviously it will have a multiplier effect and it will lead to job growth అనేది. అది జరగలేదు అనుకున్నంతగా, చాలా తక్కువ జరిగింది. ఈ బిజినెస్ మెన్ వాట్ దే డిడ్ ఇన్స్టెడ్ ఈస్ టు రిటైర్ ఆఫ్ సమ్ ఆఫ్ ద డెట్స్ దట్ దేర్ ఆర్గనైజేషన్స్ హ్యావ్. ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అలాగే ఒకవేళ వాళ్ళకి డబ్బులు ఉన్నా కూడాను ఆ డిమాండ్ సైడ్ ఎక్కువ గ్రోత్ కనబడకపోవటం వల్ల, కన్స్యూమర్ డిమాండ్ పెరగకపోవటం వల్ల వాళ్ళు ఇప్పుడు కొత్తగా కెపాసిటీ క్రియేట్ చేసుకోవడం ఎందుకని కూడా కూర్చున్నారు. ఆ కార్పొరేట్ ట్యాక్స్ సంబంధించి వీళ్ళు తీసుకున్న పాలసీ డెసిషన్ తగ్గించడం, అలాగే దాని వల్ల ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ కానీ ఏవైతే రిజల్ట్స్ దక్కలేదో అది చూసిన తర్వాత అయినా సరే పాండమిక్ టైంలో కొంచెం డిఫరెంట్ గా చేస్తారేమో అని అనుకున్నాను నేను. కానీ పాండమిక్ టైంలో కూడా ఏం చేశారంటే, ఈ లాస్ట్ 3 years లో the government is only trying to do something on the supply side, which is to give more incentives to the businessmen, like manufacturing లో production linked incentives ఇచ్చారు, which is a good thing, అంటే which will lessen the burden on the businessmen, but how much of it will lead to actually new capacity creation and job growth అనేది నాకైతే ఆశ్చర్యం లేవు. అలాగే ఆ పాండమిక్ మొదలైన కొత్తలో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అనేది మన నిర్మలక్క చెప్పింది కదా, అది కూడా ఏంటంటే బేసికలీ 20 లక్షల కోట్లు గవర్నమెంట్ తీసి ఎవరికి ఇవ్వట్లేదు. గవర్నమెంట్ బ్యాంక్స్ కి చెప్పింది అనమాట, మీరు యూ టైటన్ యువర్ పర్స్, యూ లూజన్ యువర్ పర్స్ అండ్ గివ్ మోర్ లోన్స్ టు స్మాల్ బిజినెసెస్ అండ్ బిగ్ బిజినెసెస్ ఆ టైప్ లో. సో దే ఆల్వేస్ ట్రై టు వర్క్ ఆన్ ద సప్లై సైడ్ without doing anything on the consumer side. ఇప్పుడు కన్స్యూమర్ సైడ్ వాళ్ళు ఏమి చేయట్లేదు. అలాగే జాబ్ లాసెస్ వల్ల కానీ మిగతా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కానీ వెన్ పీపుల్ ఆర్ స్లిప్పింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ టు పూర్ టు వెరీ పూర్, ఇంకా కన్స్యూమర్ డిమాండ్ ఎలా పెరుగుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య కూడా ఏదో ఒక డేటా పాయింట్స్ కూడా మనం చూసాం. ఏంటంటే ఐ థింక్ there was a survey where majority of Indians actually now feel more pessimistic about their future అనేది. ముఖ్యంగా I'm guessing it's coming from middle and poor sections of the society, not the upper middle class and rich. చెప్పండి. ఏమో అప్పర్ మిడిల్ క్లాస్ అంటే సర్వేలు చేసినప్పుడు యూజువల్ గా మన వాళ్ళు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర మైక్ పట్టుకెళ్ళిపోతే ఒకేసారి 1000 మంది వస్తారు కదా, ఎలా అవునవునండి నాకు చాలా భయంగా ఉంది అని వాడు లోపలికి వెళ్ళి గుచ్చి కొనుక్కుని. అయితే టు బి ఫేర్ టు అవర్ ఇండియన్ గవర్నమెంట్ హియర్, దిస్ కే షేప్డ్ రికవరీ ఇస్ నాట్ జస్ట్ అన్ ఇండియన్ థింగ్. మన దగ్గర ఇట్ ఇస్ మోర్ ప్రొనౌన్స్డ్ బికాస్ మనకున్నంత అంత్యోదయ యోజన బ్యాచ్ పాపులేషన్ ఆఫ్ 80% అని మనం డిక్లేర్ చేసినంత ఇంక మిగిలిన వాళ్ళకి లేదు కాబట్టి, అందుకని ఇట్ ఈస్ వే మోర్ ప్రొనౌన్స్. దానికి కారణాలు ఉన్నాయి. ఐ హ్యావ్ అ కపుల్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ టు షేర్. వరల్డ్ వైడ్ దానికి సింపుల్ నిదర్శనం ఏంటి అంటే, ప్రపంచంలో అత్యధిక ధనవంతుల జాబితాలోని మన ఆయన ప్యారిస్ లూయి vuitton అర్మానీ ఓనర్ ఉన్నారు కదా, ఆయనది జాక్ ఏదో ప్రొనౌన్సియేషన్ మనకి సరిగా రాదు కాబట్టి, బట్
ఫర్ హీస్ బీన్ కన్సిస్టెంట్లీ అమాంగ్ ద టాప్ థింగ్స్. అండ్ మొన్న అయితే హీ యాక్చువల్లీ మన మస్క్ ని దాటిసాడు కదా ఆయన కొన్నాళ్ళ పాటు. హీ వాజ్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది అర్మాన్ సంథింగ్. సో లూయి వియతాన్ తాలూకా అంటే అర్మానీ, లూయి వియతాన్, హర్మీస్ ఇలాంటి బ్రాండ్లు కొనుక్కున్నవాడు మరి ఇంకా న్యాచురల్లీ టాప్ 0.1% కొనగలరు. వాళ్ళు కూడా డౌట్ పడి బికాస్ దేర్ ఎక్సైట్. బట్ స్టిల్ దేర్ కన్సంప్షన్ ఇస్ సో హై దట్ మీరు ఇందాక అన్నట్టు ద నంబర్ ఆఫ్ పీపుల్ వరల్డ్ వైడ్ ఉన్న వాళ్ళు 0.1% ఇట్ సెల్ఫ్ లెక్కేసుకున్నా కూడా ఒక 7 కోట్ల మందో 70 లక్షల మందో ఎంతో అవుట్ ఆఫ్ 7 బిలియన్ పాపులేషన్ అంతటికో ఉన్నారు వాళ్ళు. సో దాంతో వాళ్ళతోటి దట్ మ్యాన్ హ్యాస్ బికమ్ ద వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్రైసెస్ కదా. సో దట్ రికవరీ అండ్ వరల్డ్ వైడ్ దిస్ సేమ్ సిచ్యువేషన్ ఇస్ హ్యాపెనింగ్ కదా. ఇప్పుడు రిచ్ ఆర్ బికమింగ్ రిచర్, పూర్ ఆర్ బికమింగ్ పూర్ అనేది అమెరికాలోనే అదే జరుగుతుంది, యూకేలోనే అదే జరుగుతుంది. యూకేలో యాక్చువల్ గా ద గ్రోత్ ఆఫ్ పూర్ పీపుల్ ఇస్ మచ్ హయ్యర్ దాన్ ఇట్ ఎవర్ వాజ్ ఇన్ హిస్టరీ. అంటే ఒక కరెక్షన్, I don't think in every other country poor are becoming poorer. In every country the disparity is increasing. Okay, I accept. కానీ అంటే ఇన్ జనరల్ ఎప్పుడైనా సరే ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు, ఈవెన్ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత కూడాను రిచ్ హ్యావ్ యాక్చువల్లీ బికమ్ రిచర్, ఓకే, బట్ పూర్ హ్యావ్ నాట్ బికమ్ పూరర్ ఆఫ్టర్వర్డ్స్, ఓకే. అంటే మన దగ్గర ఓకే, వేరాజ్ ఇక్కడ మన దేశంలో ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ యాక్చువల్లీ లార్జ్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ బికమింగ్ పూరర్. సో ఇప్పుడు దానికి గవర్నమెంట్ ఏం చేసింది మీరు ఇందాక అన్న దానికి, మన వాళ్ళు ద పాత్ దట్ దే స్టార్టెడ్ టేకింగ్ సిన్స్ లాస్ట్ ఇయర్స్ బడ్జెట్ ఓపెన్ గా వచ్చి లాస్ట్ ఇయర్ బడ్జెట్ లోనే ఆవిడ చెప్పారు ఈ సంవత్సరం సర్ప్రైజింగ్లీ మరి వియర్డ్ కైండ్ ఆఫ్ బడ్జెట్ ఇచ్చారు ఈ సంవత్సరం మనకి. వి విల్ టాక్ అబౌట్ ఇట్. బట్ లాస్ట్ ఇయర్ ఏం చేశారు, వి విల్ మేక్ అ వెరీ బిగ్ పుష్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి డిక్లేర్ చేశారు, విచ్ ఇస్ ఆల్రెడీ విజిబుల్. మనకి ఒక ఎపిసోడ్ మనం హైవేలు వీటి మీద చేసాము కొన్నాళ్ళ క్రితం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ కి దానికి కారణం దే వాంటెడ్ టు ఎమ్యులేట్ ద చైనీస్ మోడల్. చైనా లాగా మనం ముందు రోడ్లు, బిల్డింగ్లు, రైల్వేలు కట్టేస్తే పీపుల్ తాలూకా గ్రోత్ ఆటోమేటికలీ విల్ హ్యాపెన్ అని చెప్పి. అండ్ మీకు గుర్తుంటే బడ్జెట్లు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈవిడ వచ్చి ప్రైవేట్ సెక్టర్ ఓపెన్ గా తిడుతున్నారు. ఈవిడ యాంపుల్ నంబర్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నాయి. మీకేం పోయే కాలమా, మీకు ఇన్ని ఇన్సెంటివ్లు ఇస్తూ ఉంటే వై ఆర్ యూ నాట్ ఇంక్రీజింగ్ యువర్ క్యాపెక్స్ పుష్ అని చెప్పి ఇండస్ట్రీ అంతటిని తిడుతున్నారు ఆవిడ వచ్చి. దానికే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు బజాజ్ కొంచెం ఘాటుగా రియాక్ట్ అయ్యి గట్రా కూడా జరిగింది కదా. కన్సంప్షన్ లెక్క లేకుండా నువ్వు ఇన్వెస్ట్ చేయి నీకు మొత్తం మేము ఎంత సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఎందుకని వై ఆర్ యూ నాట్ పుషింగ్ క్యాపెక్స్ అని చెప్పి. నౌ ద డేటా పాయింట్ దట్ ద గవర్నమెంట్ రిలీజ్డ్ హియర్ వెన్ దే వర్ పుషింగ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకని ఇన్ని వేల కోట్ల వర్త్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లక్షల కోట్ల వర్త్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెళ్తున్నది అని అడిగితే ఆవిడ బడ్జెట్ లో చెప్పిన మాట ఏంటి అంటే every 1 rupee that the government spends should ideally yield 2.5 rupees, 2.45 to be precise, in subsequent spending by the private sector. దాని తాలూకా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అలా ఉంటుంది, అందుకని దీని మీద ఇంత ఇచ్చాము అంటే మొత్తం మన వాళ్ళందరూ వాళ్ళ బుద్ధి ఓ వాట్ ఏ వండర్ఫుల్ విజనరీ అన్నారు. బట్ ద ట్రూత్ ఈస్ దట్ కన్సంప్షన్ లింక్డ్ మార్కెట్స్ హ్యావ్ యాక్చువల్లీ reduced their production by 1.2% compared to last year. And last year itself was bad because it was COVID. April to December taluka statistic has actually reduced production. I'm not talking about consumption. వాళ్ళ ఫోర్కాస్ట్ లోని కంపెనీ ప్రొడక్షన్ రెడ్యూస్ చేసింది అంటే వాళ్ళ దే మస్ట్ హ్యావ్ ఎస్టిమేటెడ్ దట్ సి ఇంత జరగకపోతే ప్రొడక్షన్ ఎవరైనా తగ్గిస్తాడా అంటే ఫర్గెట్ అబౌట్ బిల్డింగ్ న్యూ ఫ్యాక్టరీస్, దే హ్యావ్ యాక్చువల్లీ రెడ్యూస్డ్ ప్రొడక్షన్. అండ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విచ్ వర్ సపోజ్ టు హ్యావ్ టేకెన్ ఆఫ్ హ్యావ్ నాట్ టేకెన్ ఆఫ్. అంటే వీళ్ళు ఇప్పుడు యూపీ ఇన్వెస్టర్ సమిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏకంగాను సమ్ అమేజింగ్ కైండ్ ఆఫ్ నంబర్ డిక్లేర్ చేశారు కదా. మనకి ఆంధ్రాలో మా అన్న మన వైజాగ్ లో సెషన్ చేసి 30 కోట్ల ట్రిలియన్ అరబ్ డాలర్లు వచ్చాయి మనకి అని చెప్పారు కదా ఆ కంపెనీల పేర్లు వినని కంపెనీల ద్వారా. నౌ యూపీ ఆల్సో ఫర్ దట్ రిగార్డ్ గేవ్ అ వెరీ బిగ్ ఎస్టిమేట్ కదా, దాంతో $3 trillion వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అలాంటిది ఏదో క్రేజీ నంబర్ అనౌన్స్ చేశారు కదా. ఎంఓయూలు సైన్ చేసుకున్న తర్వాత నన్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ హ్యావ్ యాక్చువల్లీ టేక్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఆఫ్ యాక్చువల్ క్యాపెక్స్. అంటే వెన్ ఐ మీన్ ప్రాజెక్ట్ ఒక చిన్న ఐటీ కంపెనీ వచ్చింది, లేకపోతే ఏదో విత్ 1 crore ఇన్వెస్ట్మెంట్ ఒక 100 మందికి ఉద్యోగస్తులకు వచ్చింది, అవి వస్తాయి. ఎందుకు రావు? ఎంటర్‌ప్రెన్యూర్స్ దోస్ విల్ కీప్ కమింగ్ అప్, స్మాల్ అండ్ మీడియం అలాంటివి. దీనికి ద క్యాస్కేడింగ్ దీని తాలూకా ఎఫెక్ట్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వెంట్ బ్యాక్ డ్యూరింగ్ కోవిడ్ కదా, కోవిడ్ ఇయర్స్ లోని మన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు హ్యావ్ నాట్ కమ్ బ్యాక్ టు సిటీస్. అది అందరికీ తెలిసిన విషయమే. అది దానివల్ల అగ్రికల్చర్ మీద ప్రెషర్ పెరిగిపోయింది. ఇప్పటికే మన వాళ్ళు అంటున్న మాట ఏంటి, ఇంత పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉండకూడదు, ఇట్ ఇస్ నాట్ సస్టైనబుల్ అనేది చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్న మాట.
ఇప్పుడు యుఎస్ డస్ మోర్ ఇన్ అగ్రి ప్రొడ్యూస్ దాన్ వీ డూ, but hardly 2% of their population is engaged in agriculture, or some number like that, 2 or 3 or some very very little number. Manaki reverse. India more than 60% population dependent on agriculture and allied industries అన్న టర్మ్ కి 80% ఆపాదించింది మన గవర్నమెంట్. అంటే ఆ allied లో ఏమేమి వచ్చాయో నాకు తెలియదు. సో డైరెక్ట్ అగ్రికల్చర్ లైక్ యూ సెడ్ could be 60-70%, బట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్ ప్రాబబ్లీ ట్రాన్స్పోర్ట్, రూరల్ ఏరియా అవన్నీ కలుపుకునే దీంట్లోకి ఆల్మోస్ట్ 80% ఆఫ్ అవర్ పాపులేషన్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ సెక్టర్ అని చెప్తున్నారు. దాని తాలూకా పర్ క్యాపిటా ప్రొడ్యూస్ ఇస్ టెరిబ్లీ లో అంతే కదా, బికాస్ అవర్ ఫార్మ్స్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు మనకి 25 బస్తాలే వరి పండుతుంది, అక్కడ 100 తీస్తారు వాళ్ళు చైనాలోని ఆర్ అడ్వాన్స్డ్ మార్కెట్స్ లో. దేర్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్, మెకనైజేషన్ ఇవన్నీ మనం మాట్లాడుకునేటట్లయితే సో ఆ 25 మీద ఇంతమంది డిపెండ్ అయ్యి ఉన్నారు. అక్కడ 100 తీసినా ఇంతమంది డిపెండ్ అయ్యి ఉన్నారు. సో న్యాచురల్లీ అగ్రికల్చర్ దేర్ ఇస్ ప్రాఫిటబుల్, హియర్ ఇట్ ఇస్ నాట్. ఇట్ విల్ నెవర్ బి ప్రాఫిటబుల్ ఇన్ ఇండియా, మనందరికీ తెలిసిన విషయం అది. ఇప్పుడు ఫర్ ఎ చేంజ్ ఏకంగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇన్కమ్ ఆన్ అగ్రికల్చర్ కూడా వేస్తాము అని చెప్పి ఒక చిన్న బిస్కెట్ ఈవిడ అన్నారు. కాబట్టి మనకి నాగరాజా అయిపోతుంది దేశం అంతాను. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ తాలూకా నంబర్ ఇస్ స్క్యూడ్ బిగ్ టైమ్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఇండియా అన్నది ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ స్టాటిస్టిక్స్. రూరల్ ఇండియాలో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఆల్మోస్ట్ అన్ఎంప్లాయిడ్. అంటే వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అనేసరికి ఏంటి, వాళ్ళని దేని మీద వేస్తారు, అగ్రికల్చర్ మీద వేస్తారు కదా. సో వాట్ ఆర్ యూ డూయింగ్, యూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్స్ ఫార్మ్. ఎంత ఉంది ఆ ఫార్మ్, యూ హ్యావ్ 1 acre. 1 acre ఫర్ హౌ మెనీ పీపుల్, 12 people at home. సో ఏం చేస్తారు, ఆ 11 మంది మనరేగా పథకానికి వెళ్తారు. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఆ కే షేప్ లో మనం మాట్లాడుకున్నప్పుడు దట్స్ వాట్స్ హ్యాపెనింగ్. ఆ పైన ఉన్నవాడి తాలూకా ఇన్కమ్ హ్యాస్ గాన్ అప్. మీరు ఇందాక 4 లక్షల నంబర్ చెప్పారు. 4 లక్షల రూపాయల నెలకి ఇన్కమ్ ఉంది అంటే న్యాచురల్లీ దట్ దే ఇస్ ఇండియాలోని టాప్ దీంట్లోనే ఉన్నారు. కాకపోతే మనం ఇప్పుడు బెంగళూరులోని, హైదరాబాద్ లోని, గుడ్గాంలోని, బాంబేలోని చూస్తే 4 లక్షలు పెద్ద విషయం కాదు కదా. 50 లక్షల రూపాయల యాన్యువల్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ప్రతిరోజు కనబడుతున్నారు మనకి వీకెండ్స్ లో. సో దోస్ గైజ్ ఆర్ గోయింగ్ అప్, దీస్ గైజ్ ఆర్ కమింగ్ డౌన్. అందుకు మనం ఈ ఎపిసోడ్ మాట్లాడినప్పుడు కే షేప్డ్ రికవరీ అని. మీరు ఇందాక రిషి బగ్రీ తాలూకది ఆటోమొబైల్ సెక్టర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పారు. ఐ హ్యావ్ పాయింట్ ఆన్ ఆటోమొబైల్ సెక్టర్. ఆటోమొబైల్ సెక్టర్ యాక్చువల్ గా is considered in India especially is considered to be the biggest indicator of the industrial scene. That is primarily because it contributes 45% of manufacturing GDP. So manufacturing GDP loni 45% is only automobile and ancillary sectors. Auto mechanic complete. So 45% contributor ante pedda contributor kada. And adi kaakunda total 7.1% of total GDP lo idoka part. Now in 22-23 latest statistic monna auto sales release chesin dan taluka lekkeskunte passenger vehicle sales rose by 27%. They grew. దానికి ఒక కారణం కోవిడ్ టైంలో తక్కువ అయిపోవడం. సో బేస్ ఫిగర్ తగ్గిపోయింది ఇయర్ ఆన్ ఇయర్ తాలూకా నంబర్. కాకపోతే ఇట్ గ్రూ టు గుడ్ నంబర్స్, ఆల్మోస్ట్ ప్రీ పాండమిక్ నంబర్స్ మనం వచ్చామన్నది నిజం. కమర్షియల్ వెహికల్స్ రోజ్ బై 16%, విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఇండికేటర్ అగైన్. ఎందుకంటే హైవేలు అవి పడ్డాయి, ట్రాన్స్పోర్ట్ పెరిగింది, కొరియర్ లాజిస్టిక్స్ ఫర్మ్స్ హావ్ బీన్ డూయింగ్ వెల్. అయితే 2-wheeler సేల్స్ హ్యావ్ ఫాలెన్ టు లెవెల్స్ ఆఫ్ అ డికేడ్ అగో. ద రియల్ ఇండికేటర్ is 2-wheeler sales. అవునా, 2-wheeler sales 1 decade ago తాలూకా రేట్లు పడితాయి, which is extremely disturbing. No one will talk about it. No Rishi Bagri will come and talk about it. ఇప్పుడు నిజంగా మనం ఎకానమీ రూరల్ చూసుకోవాలి అంటే TVS 50 ఎన్ని సేల్ అయ్యాయో చూసుకోవాలి మనం మార్కెట్ లో. దే ఫాల్. ఓకే, నెంబర్ 1. లాస్ట్ థింగ్ మీరన్న మాటలోనే కార్స్ ఇన్ ప్రీమియం సెగ్మెంట్స్ హ్యావ్ వెయిట్ లిస్ట్స్. కరెక్ట్. స్మాలర్ కార్స్ సేల్స్ హ్యావ్ ఫాలన్. ఫస్ట్ కార్ ఎవరిదైనాను నిజంగా ఇప్పుడు ఆస్పైరింగ్ మిడిల్ క్లాస్ లోకి వచ్చినప్పుడు ఆల్టో, వ్యాగనార్ కొంటారు, మర్సిడీస్, మేబ్యాక్ కాదు కదా. సో సేల్స్ ఆఫ్ స్మాలర్ కార్స్ హ్యావ్ ఫాలన్. ఆ పెద్ద కార్ల తాలూకా వెయిట్ లిస్ట్ నౌ ఆయన చెప్పిన, మీరు అన్న వీడియోలోనే ఆయన చెప్పిన ఇండికేటర్ ఏంటి, 2 ఇండికేటర్లు చెప్పాడు ఆయన. ఒకటి, ఈ ప్రీమియం కార్ల తాలూకా 1 year వెయిట్ లిస్ట్ నడుస్తుంది, యాపిల్ లాంటి దానికి ఇండియాలోకి వస్తున్నాయి, ఇవన్నీ ఒక పాయింట్. అయితే రెండోది ఏం చెప్పాడు, ఎయిర్లైన్ లాంచెస్ ఆర్ చాక్ బ్లాక్. ఎంతమంది లక్షల మంది రోజు మార్నింగ్ అక్కడ ఢిల్లీలో చూడండి కావాలంటే T3, T1 లోనే వెంటలెక్కిపోతున్నారు జనాలు. సో ఇఫ్ దిస్ ఇస్ నాట్ ఇండియా షైనింగ్, వాట్ ఈస్ ఇండియా షైనింగ్ అని అడుగుతున్నారు. నా మీరు అన్న మాటలోనే అనుకొస్తే దట్ ఈస్ 0.1% ఆఫ్ ద పాపులేషన్. 0.1% ఆఫ్ 140 crores. 0.1% గురించి మాట్లాడుకున్నా కూడాను 14-15 లక్షల సమ్ నంబర్ లైక్ దట్. సో naturally that is more than enough to fill all airport launches in India. అంత నంబర్ వేసుకున్నా కూడా మనం కదా. అంతే కదా, 0.1 అంటే 14 lakhs. ఎగ్జాక్ట్లీ. సో 14 లక్షల మంది ట్రావెల్ చేస్తే సరిపోదా? ట్రావెల్ సెక్టర్, హాస్పిటాలిటీ సెక్టర్ నిండిపోయి గుద్దిసుకుంటాయి మొత్తం అన్ని కలిసి. దట్స్ వాట్స్ హ్యాపెనింగ్. దోస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ ట్రావెలింగ్ న్యాచురల్లీ కదా, అండ్ దేర్ ఫ్యామిలీస్. సో 14 లక్షల మంది ఇంటూ 4. సో దట్ నంబర్ ఇస్ 50-60 lakh పీపుల్ ట్రావెలింగ్ కదా. యా.
And this effect is more pronounced in అంటే మనం ప్రతిసారి చెప్పక్కర్లేదేమో కానీ బట్ ఇట్ ఈస్ ఆబ్వియస్ దిస్ రివర్స్ ఇన్ మైగ్రేషన్ దాని తాలూకా డ్రాగింగ్ డౌన్ ఆఫ్ ఎకానమీ ఫ్యాక్టర్స్ ఇస్ మోర్ ప్రొనౌన్స్డ్ ఇన్ యూపీ, బీహార్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్, అండ్ సౌత్ ఇస్ రీజనబుల్లీ ఐసోలేటెడ్. ఐ హ్యావ్ వన్ నంబర్ టు షేర్. ఇది ఇండియా ఒక్కటే కాదు, మనం ప్రతిసారి మన ప్రభుత్వాన్ని తిట్టాము అన్నట్టు కాకుండా దర్ ఇస్ అ వరల్డ్ వైడ్ ట్రెండ్ దీంట్లోని. ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పి ఒక డేటా ఇస్ రిలీజ్డ్ ఎవ్రీ ఇయర్. వరల్డ్ బ్యాంక్ వాళ్ళ వెబ్సైట్ లో నేను ఐ ఫౌండ్ దిస్. అయితే డేటా హ్యాస్ బిన్ దేవ్ బిన్ ట్రాకింగ్ ఇట్ సిన్స్ 2007. సో 2007 నుంచి 2022 15 ఇయర్ తాలూకా ఇండెక్స్ నేను ఈ ఎపిసోడ్ కి ప్రిపరేషన్ లో చూసుకొచ్చా. అయితే యాజ్ యూజువల్ టాప్ కంట్రీస్ ఆర్ ఫిన్లాండ్, నార్వే అండ్ స్వీడన్, డెన్మార్క్. దే ఆర్ ఎట్ ద టాప్. అంటే దీంట్లో ఇండెక్స్ లో ఏంటంటే ద లోవర్ ద స్కోర్ ద బెటర్ అనమాట. అంటే అంతలాగా డిస్పారిటీ చాలా తక్కువ ఉంది అని అర్థం కదా దాంట్లో లెక్కలోని. సో దే ఆర్ ఎట్ 1.3 కాంప్లెక్స్ స్కోరింగ్ ప్యాటర్న్, బట్ యా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మోస్ట్ ఆఫ్ ది యూరప్ ఇస్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. అంటే వెరీ వెల్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి పెద్ద గ్రోత్ గట్రా లేకపోయినా కూడా పెద్ద డిస్పారిటీ కూడా లేదు. పీపుల్ ఆర్ ఓకే. అంటే ఎలా ఉండేదో 15 years లోని ఇట్ ఇస్ మోర్ ఆర్ లెస్ పర్వాలేదు. వాడు గ్రో అయితే వీడు కూడా కొంతవరకు గ్రో అయ్యాడు అని మనం అనుకోవాలి ఈ నంబర్ చూస్తే. సింగపూర్, యూకే, యుఎస్ఏ ఆర్ ఎట్ అరౌండ్ 3, 1.3 ఫిన్లాండ్, నార్వే ఉంటే దే ఆర్ ఎట్ 3, విచ్ ఇస్ రీజనబ్లీ గుడ్. పాకిస్తాన్ ఈజ్ అట్ 5, వీఆర్ ఎట్ 6 point something. మనకన్నా వరుసగా పెద్ద ఎకానమీలో ఓన్లీ బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ ఈజ్ అట్ 6.9. బ్రెజిల్ ఈజ్ ఆల్సో లైక్ అస్, రిచ్ ఆర్ గెటింగ్ రిచర్ అండ్ దర్ ఇస్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇన్ బ్రెజిల్ అని మనందరికీ తెలుసు. దట్ ఈస్ ఆల్సో షైనింగ్ ఎకానమీ. ఇన్ఫ్లేషన్, ఓ ఎస్. సో మన కంగాలీలన్నీ మనకన్నా ఇన్ఫ్లేటెడ్ స్కేల్లో ఉన్నాయి వాళ్ళకు కూడాను. బట్ వాళ్ళు కూడా దేర్ పాజిటివ్ ఎకానమీ. మనం 6.9 ఈ సంవత్సరం డిక్లేర్ చేయొచ్చు అని ఏదైతే ఉందో వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ వెల్. ద సెకండ్ బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఈ సంవత్సరం విల్ బి బ్రెజిల్. బ్రెజిల్ హస్ బీన్ డూయింగ్ వెల్ ఫర్ క్వైట్ అ వైల్. అలా అయితే ఆ లెక్కలో లెక్కేసుకుంటే మనకన్నా వరుస వాళ్ళు ఒక్కళ్ళే. దానికన్నా బియాండ్ ఉన్న కంట్రీస్ అన్ని కూడా సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీస్, Cameroon, Chad, Niger, Central African Republic, which don't even have electricity and all that. Extreme skewed, 9.5%. And they have nothing, they have everything. Oligarchy స్థాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు అదే అంటారు కదా, బ్రహ్మానందం అప్పీల్ చేసుకుంటాడు కదా, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే అన్నట్టు. సో ఇప్పుడు మీరు నిర్మలా సీతారామన్కి, నరేంద్ర మోడీ గారికి ఏం అప్పీల్ చేయాలనుకుంటున్నారు చెప్పండి. మా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఈ నంబర్కి SMS పంపండి. సింపుల్ గా అంటే మొన్న బడ్జెట్ లోని ఒక డిస్టర్బింగ్ ట్రెండ్, ఐ వాంటెడ్ టు ఎండ్ విత్ దట్ ఎనీవే, వాజ్ సర్ప్రైజ్ అందరు చాలా మంది అయినది సోషల్ సెక్టర్ తాలూకా స్పెండింగ్ ఎవరు తగ్గించారు. ఫర్ ద ఫస్ట్ టైం మన బడ్జెట్ లో సోషల్ సెక్టర్ స్పెండింగ్ హ్యాస్ రెడ్యూస్డ్. ఏమైనా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాలూకా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వల్ల సోషల్ సెక్టర్ విల్ డూ బెటర్ అని చెప్పారు ఆవిడ. ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. So, అంటే కరెక్ట్, you are building roads, highways, we are very happy, but you have also raised with the toll inside of it from 1.38 up to 1.42 per kilometer or something. So, and ఇప్పుడు మొన్న మళ్ళీ కొత్త ట్యాక్స్లు ఇవి అంటున్నారు. దట్స్ అ హోల్ డిఫరెంట్ టాపిక్ అగైన్. బట్ కన్సంప్షన్ ఇస్ నాట్ గ్రోయింగ్. కన్సంప్షన్ పెరగకుండా ఇప్పుడు అమెరికా చేసిన పని కోవిడ్ టైంలో డైరెక్ట్ గా డబ్బులు ఎందుకు పంచారు? అఫ్ కోర్స్ దానివల్ల వాళ్ళు ఇన్ఫ్లేషన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 30-40% వాళ్ళ మార్కెట్లు పడిపోయి కరెక్టే. కానీ దే పుట్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దేర్ సిటిజన్స్ సో దట్ ప్లీజ్ గో అండ్ స్పెండ్ అని చెప్పి. దే వాంటెడ్ దాన్ని మంచిగా చెడా తెలియదు, ఎందుకంటే దట్ ఈస్ అ ఫస్ట్ టైం సిచ్యువేషన్. మనకి ఫస్ట్ టైమే, వాళ్ళకి ఫస్ట్ టైమే కదా. సో ఐడియల్ గా ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ విచ్ విల్ హెల్ప్ ద పూరెస్ట్, గాంధీ గారు అన్న ఫార్ములా, లెట్ us టాక్ అబౌట్ ఇట్. ఎనీ డీడ్ దట్ యూ డూ, మనకి పోలీస్ బీట్ల మీద వాటి మీద రాసి ఉంటుంది కదా గాంధీ గారి 4 rules అని చెప్పి. సో ఈ ప్రభుత్వం గాంధీ గారికి భజన కొడుతుంది తప్ప గాంధీ గారు నచ్చరు కాబట్టి మనకి మరి చేస్తారు లేదు తెలియదు కానీ, బట్ will whatever I do help the poorest of the poor అన్నది I think it is time that this government looks at that. నిజంగా వాళ్ళకి హెల్ప్ అయినది కన్సంప్షన్ డ్రివెన్ గా. If the economy moves, if the poorest of the poor has a little more money in their hand, it will cascade up anyway. It is bound to happen. But our consumption గానీ పెరగకపోతే in a couple of years we will become like Russia or China, where in a couple of decades, where the rich have everything and the poor have nothing. ఆలిగార్కీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కి వెళ్ళిపోయి, అండ్ దానికి మెజర్స్ కాకుండా ఉత్తిగా మనం ఓన్లీ టాప్ ఆఫ్ ది పిరమిడ్ కి మాత్రమే క్యాటర్ చేస్తాము అనే ఆలోచన ఇస్ నాట్ రైట్. కింద వాడికి తిండి పెట్టాను, నేను గ్రెయిన్స్ ఇచ్చాను ఇస్ నాట్ ది సొల్యూషన్ ఇన్ మై ఒపీనియన్. ఓకే. సో అదర్వైజ్ ప్రత్యేకంగా ఇది చేయండి అనేది అయితే ప్రస్తుతానికైతే మీ దగ్గర నుంచి అప్పీల్ లేదనమాట.
అంటే చెయ్యాలి, అదే అడుగుతున్నది. ఈ డోంట్ క్యాటర్ టు దిస్ సైడ్ ఆఫ్ ఇట్. ఇఫ్ రూరల్ కన్సంప్షన్ పెరగడానికి దేర్ ఆర్ స్టెప్స్ కదా, ఐ కెన్ లిస్ట్ దెమ్ అవుట్. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. దానికి ఇన్ రూరల్ పార్ట్స్ నాట్ జస్ట్ రోటీ కపడా మకాన్ మీరు అన్నట్టు వరకు క్యాటర్ చేయడం, లేకపోతే మన్రేగా పథకం ఒకటే కాదు. ఆ ఏరియా బాగుపడాలి అంటే దేర్ హ్యాస్ టు బి సంథింగ్ దట్ కమ్స్ అప్ ఇన్ దట్ సెక్టర్, because GDP is telling us that these sectors are doing poorly. Manufacturing sector, you particularly are a fan of that sector, you keep talking about it often, kabatti దాన్ని రీజువినేట్ చేయడం కోసం సర్వీసెస్ ఎన్నాళ్ళు ఆగుతాయి మన. వి ఆర్ నో లాంగర్ అ వెరీ చీప్ కంట్రీ యాజ్ ఫార్ as సర్వీసెస్. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, ఐ థింక్ యూఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. వెరీ గుడ్. అలాగే ఈసారి కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో సేమ్ కలర్ షర్ట్ వేసుకొద్దాం. with better shade management. Yes. Okay. Thank you, sir. Bye.